హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇవాల్టి మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటమ్ వడ. డీప్ ఫ్రైడ్ రెసిపీ అయినా అప్పుడప్పుడు తీసుకుంటే ఏం కాదు. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ 120 grams ఆఫ్ మినప్పప్పు. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా స్నాక్లా తీసుకోవాలనుకుంటే మినిమం 2 to 4 hours నానితే సరిపోతుంది. ఇక్కడ నేను దీన్ని ఓవర్ నైట్ నానబెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. చూసారుగా పప్పు ఎంత బాగా నానిందో. ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 1 spoon ఉప్పు, కావలిస్తే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇంకో బౌల్లోకి వేసుకొని మనం దీంట్లో వేసుకోవాలనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ మిక్స్ చేసి తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కాస్త పల్చగానే ఉంటుంది, వడ ఒత్తడానికి రాదు. ఇప్పుడు వడ షేప్ రావటానికి, వడ క్రిస్పీగా అవ్వటానికి మనం వేసే ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్. అదే బొంబాయి రవ్వ. దీన్ని ఒక 2 to 3 tablespoons వేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ అయితే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వీక్లీ 2-3 times తీసుకుంటే మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే మినప్పప్పులో ఉండేది హై ప్రోటీన్, అది వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని రవ్వ అంతా అన్ని మిశ్రమం మొత్తం మిక్స్ అయిపోయాక కాస్త పిండి తీసుకొని ఉండలా చేసి దాన్ని ఒత్తి వడ షేప్ చేసి చూడండి. చూసారుగా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి బాగా వేడి చేయాలి. ప్యాన్ వేడైన తర్వాత ఫ్లేమ్ హైలోనే ఉంచేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మరో పక్కన కాస్త పిండిలో జీలకర్ర వేసుకొని కలిపేసుకొని వడ వేసుకోవడానికి చేతిని తడి చేసుకోవాలి వాటర్తో. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉండలా చేసి దాన్ని వడ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. చేతితో చేస్తే ఒక్కో వడ చేసినప్పుడల్లా చేతి తడి చేసుకొని వేయాలి. ఇలా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ నేను ఇంకో మెథడ్ చూపిస్తాను. కొత్తగా ఈ రెసిపీ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది. స్ట్రైనర్ మీద కాస్త పిండి తీసి ఉండలా చేసి పెట్టుకొని మధ్యలో హోల్ పెడితే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. దీన్ని స్లోగా నూనెలో వేస్తే అంతే. నూనె చేతుల మీద పడుతుందేమో అన్న భయం కూడా అవసరం లేదు. ఇప్పుడు వడ అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా. మినప్పప్పులో ఉండే హై ప్రోటీన్ అనేది వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఫుల్ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఈ రెసిపీలో కాస్త వంట సోడా కూడా వాడుకోవచ్చు. ఇలా 1 by 1 వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రెండు వైపులా ఫ్రై చేయాలి. చూసారుగా కలర్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్పూన్తో మరోవైపు టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలి, లేకపోతే లోపల పిండి పచ్చిగానే ఉంటుంది. మర్చిపోవద్దు, ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూసారుగా రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ ఎంతో బాగా ఫ్రై అయిపోయాయి. డీప్ ఫ్రై ఐటెం ఏదైనా బయటికి తీసిన తర్వాత కలర్ ఇంకాస్త ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఎంతో క్రిస్పీ అయిన వడ రెడీ టు సర్వ్. రవ్వ వేయడం వలన ఎంతో క్రిస్పీగా వచ్చాయి వడలు. మీరే చూసారుగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. రెసిపీ రెడీ అయిపోయింది. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.